ట్రైప్యాడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను మీకు 2-3 ట్రైప్యాడ్ గురించి చెప్పాను నేను. ఒకటొచ్చి బూమ్ స్టాండ్తో మనం ట్రైప్యాడ్ లాగా ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి లో బడ్జెట్లో ఏంటి అని చెప్పాను. అట్లాగే ఆ సేమ్ బూమ్ స్టాండ్తో మీరు చూడొచ్చు, నేను ఈవెన్ నా మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకుని నేను డైరెక్ట్గా యూస్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక మెథడ్ అన్నమాట. ఈవెన్ మనం ఏ మైక్ ఉంటే ఆ మైక్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ బోయా మైక్ ఉన్నా సరే దీనికి జస్ట్ టైప్ చేసుకుని మనం మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా, ఇన్ కేస్ మనం ఇట్లా యూస్ చేసుకోవాలి అనుకుంటే. సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈరోజు మీరు ఇక్కడ చూడొచ్చు ట్రైప్యాడ్. సో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ ట్రైప్యాడ్ ఫర్ యూజింగ్ అ నార్మల్ ఈవెన్ మొబైల్ ఫోన్తో కానీ ఈవెన్ కెమెరాతో కానీ మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి ట్రైప్యాడ్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. నేను యాక్చువల్గా నా దగ్గర 4-5 ట్రైప్యాడ్స్ అయితే ఉన్నాయి. ప్రతి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది బెస్టో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైప్యాడ్స్ అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వన్, నేను వాడే ట్రైప్యాడ్ ఏంటి? నేను వాడే ట్రైప్యాడ్ వచ్చి మ్యాన్ఫ్రోటో వాడిది 190 ట్రైప్యాడ్ అండి. ఇది యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ట్రైప్యాడ్. ఇదేంటంటే కేవలం ప్రొఫెషనల్ ట్రైప్యాడ్ మాత్రమే, నార్మల్ వాళ్ళకి మీరు యూజ్ ఉండదు. ఎందుకంటే దీని ప్రైస్ అనేది జస్ట్ ఓన్లీ ట్రైప్యాడ్ వచ్చి 10,000 రూపీస్ పడుతుంది. అట్లాగే దీనికి మనం ఒక హెడ్ పెట్టుకోవాలి. హెడ్ అంటే దానిపైన బాల్ హెడ్ కానీ లేకపోతే ఇట్లా జాయ్స్టిక్ టైప్. నేనైతే జాయ్స్టిక్ టైప్ వాడుతున్నాను. దీని వీడియో మీరు ఆల్రెడీ నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ట్రైప్యాడ్ వీడియో మీరు చూడొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కావాల్సిన విధంగా జాయ్స్టిక్ ఏంటంటే కొంచెం గట్టిగా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది. అదే బాల్ హెడ్ అయితే టక్మని ఇట్లా పడిపోతుంది అన్నమాట. ఎందుకంటే జనరల్గా హెవీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో మనం ఈవెన్ పెద్ద లెన్సులు మనం పెట్టుకుంటున్నప్పుడు చిన్న ట్రైప్యాడ్స్ మీద మనకి వర్కౌట్ అవ్వదు. అట్లాగే మనం వీడియోగ్రఫీ చేయాలి అనుకుంటుంటే ఈవెన్ మీరు ఏదైనా పార్ట్ టైం వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇంకా ఏదైనా ఈవెంట్స్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఇట్లాంటి ట్రైప్యాడ్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైప్యాడ్. ఈవెన్ మనం 7 kgs దీని లిమిట్, బట్ 9 kgs వరకు మనం టైప్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎటువంటి కెమెరా, ఈవెన్ డిజిటల్ కెమెరా, వీడియో కెమెరాస్ ఏవైనా సరే మ్యాక్స్ టు మ్యాక్సిమం 5 kilos 6 kilos ఉంటాయి. కానీ మనం అప్ టు 9 kilos వరకు కూడా మనం దీంట్లో టైప్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం దీని కాలరు 360 degrees కూడా మనకి దీని కాలం అయితే మనకి రొటేట్ అవుతుంది. అంత మంచి ట్రైప్యాడ్ ఇది. సో బట్ వన్ థింగ్, దీని లింక్ కూడా నేను కింద ఇస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి. బట్ మీరు ప్రొఫెషనల్గా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. ఓన్లీ వన్ ట్రైప్యాడ్ ఫర్ ఆల్ ద యూజ్. ట్రైప్యాడ్ వచ్చి నేను చెప్పేది బడ్జెట్ ట్రైప్యాడ్. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైప్యాడ్. అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ అబోవ్ నేను ట్రైప్యాడ్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఆ ట్రైప్యాడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ ట్రైప్యాడ్లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా బ్రేక్ అవ్వదు. ఇప్పుడు నవేడేస్ డిజిటల్ కెమెరా ఏది మనం కొనుక్కున్నా సరే దాని బడ్జెట్ అప్రాక్సిమేట్గా 30,000 to 40,000 అయితే కామన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లాగే నా స్క్రీన్లో కూడా మీరు చూడొచ్చు ఆ ట్రైప్యాడ్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సో నెక్స్ట్ ఇంకో ట్రైప్యాడ్ నేను సజెస్ట్ చేస్తాను. ఆ ట్రైప్యాడ్ ఏంటంటే అది ప్రొఫెషనల్ కాకుండా అది బేసిక్ కాకుండా మిడిల్ ట్రైప్యాడ్. ఆ ట్రైప్యాడ్ వల్ల యూజ్ ఏంటంటే దాన్ని మనం మోనోప్యాడ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మోనోప్యాడ్ అంటే ఏంటి? ఇన్ కేస్ మనకు కావాలంటే దాని నుంచి రిమూవ్ చేసుకుని ఈవెన్ సింగిల్గా అంటే పట్టుకుని రికార్డ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది దానికి ఉన్న అడ్వాంటేజ్. అట్లాగే లైట్ వెయిట్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అట్లాంటి దానికి తీసుకోవాలి అనుకుంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. అది కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో ఇది మోనోప్యాడ్ అన్నమాట. ఆ ట్రైప్యాడ్ కొనుక్కుంటే ఆ ట్రైప్యాడ్లో ఉన్న మిడిల్ కాలంని మనం ఇలా రిమూవ్ చేసుకుని దీన్ని మోనోప్యాడ్లా కూడా మనం ఎంత కావాలంటే అంత పెద్ద సైజు మనకి ఇది వస్తుందన్నమాట. సో దీని నుంచి కూడా మనం వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు మీడియం ఫార్మాట్లో మీడియం బడ్జెట్లో మనకి స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం అస్తమాటు రీప్లేస్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే ఏ ఎక్విప్మెంట్ తీసుకున్నా సరే. సో అట్లాంటి తీసుకోవాలనుకుంటే కనుక నేను చూపించిన ఈ ట్రైప్యాడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 6,000 రూపీస్ సంథింగ్ అట్లా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైప్యాడ్. తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకోటి వచ్చి నేను 100% డిజగ్రీ అవుతాను. ఎవరైనా సరే ట్రైప్యాడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక 300-400 రూపీస్లో ట్రైప్యాడ్ అయితే వస్తుంది. నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ ట్రైప్యాడ్ కనుక తీసుకుంటే మీ 300-400 రూపాయలు పోవడమే కాకుండా మీ కెమెరా మీ ట్రైప్యాడ్ కూడా పోతుంది. అట్లాగే ఈవెన్ మొబైల్ మీరు డిఎస్ఎల్ఆర్ పెడితే ఆ డిఎస్ఎల్ఆర్ కూడా పగిలిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ లెగ్స్ అనేవి ఎప్పుడైతే మీరు ఇంక్రీజ్ చేస్తారో పెద్దవి కిందకి వెళ్ళే కొద్దీ మీకు తెలుసు ట్రైప్యాడ్ కిందకి వెళ్ళే కొద్దీ స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి.
ట్రైపాడ్ పైన మరి పెట్టుకోవాలంటే మొబైల్ ఫోన్ పెట్టుకోవాలన్నా, డిఎస్ఎల్ఆర్ పెట్టుకోవాలన్నా ఏదో ఒక హెడ్ ఉండాలి కదా. పర్టికులర్గా డిఎస్ఎల్ఆర్కి అయితే నో ప్రాబ్లం, చిన్న హోల్ ఉంటుంది, మనం దాంట్లో ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. మన కెమెరా అయితే మనం ట్రైపాడ్ మీద ఫిట్ చేసేసుకోవచ్చు. ఎటువంటి క్లిప్స్, క్లాంప్స్ ఏమీ మనకు అక్కర్లేదు. అట్లా కాకుండా మొబైల్ ఫోన్ అయితే ఒక చిన్న క్లాంప్ కావాలి. ఆ క్లాంప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. ఆ క్లాంప్ పెట్టుకుంటే మనం మొబైల్ ఫోన్ని ఈజీగా టైఅప్ చేసుకోవచ్చు. అంతేగాని మనకి అమెజాన్లో వీటిల్లో కాంబో ఆఫర్స్ ఇస్తారన్నమాట. అంటే ఈ ట్రైపాడ్ తీసుకుంటే ఈ క్లిప్ ఫ్రీ అని చెప్పేసి ఇస్తాడు. ఆ క్లిప్ కోసం మనం ఆ ట్రైపాడ్ తీసుకుంటే కనుక మనం అయిపోయినట్టే మన పరిస్థితి. సో బీ కేర్ఫుల్, ట్రైపాడ్ కొనుక్కునేటప్పుడు మంచి ట్రైపాడ్ తీసుకోండి. ఈవెన్ తక్కువ రేట్లో 300-400 ట్రైపాడ్ జోలికి వెళ్ళొద్దు. నా సిన్సియర్ సజెషన్, నా రిక్వెస్ట్. ఎందుకంటే మనం వాడే ప్రతి ఎక్విప్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, మన కంటిన్యూ అవ్వాలి. అంతేగాని 4 రోజులు తీసుకుని ఫినిష్ చేసేటట్టు అట్లా ఉండకూడదు. కాబట్టి సో కేర్ఫుల్గా మీరు ట్రైపాడ్ అనేది కొనడానికి ట్రై చేయండి. నేను ప్రతి లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎక్సెప్ట్ ఆ చీప్ ట్రైపాడ్ కాకుండా మిగతావన్నీ కూడా నేను ఇస్తాను, మీరు కొనండి. నేను సజెస్ట్ చేసే ఏ ట్రైపాడ్ అయినా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైపాడ్స్ మాత్రమే నేను ఈ వీడియోలో ఇస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.